వాట్సాప్ అప్లికేషన్ అందరి ఫోన్లో వాట్సాప్ అని ఉంటుంది కదా, కానీ ఇక్కడ నాకు శ్రీధర్ నల్లమూత అనే పేరుతో ఉంది చూడండి. సో ఇక్కడ ఏ పర్టికులర్ అప్లికేషన్ అయినా కానీ పేరు మార్చుకోవడానికి మామూలుగా ఎవరికే సాధ్యపడదు. కానీ ఇక్కడ క్విక్ షార్ట్ కట్ మేకర్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఇక్కడ నుంచి ఏ అప్లికేషన్ పేరునైనా కానీ మనం మార్చుకోవచ్చు. ఓన్లీ పేరునే కాదు, అప్లికేషన్ ఐకాన్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్స్ లిస్ట్ నుంచి వాట్సాప్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేసాము. ఇక్కడ మనకి ట్యాప్ టు చేంజ్ లేబుల్ అని చెప్పేసి అనే దాన్ని మనం ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఏదన్నా పేరుని ఇచ్చి ఉన్నామంటే కనుక ఆటోమేటిక్గా ఆ పేరుతో ఆ పర్టికులర్ ఐకాన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ అని చెప్పేసి ఇచ్చున్నాను. ఇక్కడ నుంచి వాట్సాప్ అప్లికేషన్ కాస్త శ్రీధర్ అనే పేరుతో మారిపోతుంది. అలాగే మనం అప్లికేషన్ ఐకాన్ కూడా మార్చుకోవచ్చు. అంటే మన ఫోన్లో ఉన్న ఇమేజెస్తో కావచ్చు, లేకపోతే కనుక థర్డ్ పార్టీ ఐకాన్ ప్యాక్స్తో అయినా కావచ్చు, మనకి అప్లికేషన్ ఐకాన్ కూడా మార్చుకోవడానికి ఇది ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. వన్స్ అన్ని చేంజెస్ చేసిన తర్వాత క్రియేట్ అనే బటన్ ట్యాప్ చేస్తున్నామంటే కనుక ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ దీంతో మనకి ఒక షార్ట్ కట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. చూసారు కదా ఇక్కడ శ్రీధర్ అని చెప్పేసి షార్ట్ కట్ క్రియేట్ అయింది. సో దాన్ని మనం హోమ్ స్క్రీన్లో అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది.